ఎలాంటి షరతులు లేకుండా కార్మికుల ఐక్యత ఎలాంటి షరతులు లేకుండా 4016 ఎలాంటి షరతులు లేకుండా 4016 జీవనభృతి కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత 2014 కటాఫ్ డేటుడు 2014 కటాఫ్ జీవనభృతి 4016 జీవనభృతి 4016 ఎలాంటి షరతులు లేకుండా ఎలాంటి షరతులు లేకుండా జీవనభృతి 4016 షరతులు లేకుండా జీవనభృతి 4016 ఇది కార్మికుల ఐక్యత షరతులు లేకుండా 4016 రూపాయల జీవనభృతి ఇది కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత ఎలాంటి షరతులు లేకుండా 4016 రూపాయల జీవనభృతి ఎలాంటి షరతులు లేకుండా 4016 రూపాయలు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి ఆయన ముఖ్యమంత్రి అయ్యి డిసెంబర్ 9వ తారీఖు సంవత్సరం గడుస్తున్నది. మరి ఎన్నికలలో ఇచ్చిన మాట ఏదైతే ఉన్నదో 2014 కటాఫ్ డేటు తొలగించి బిల్లు చేసే ప్రతి ఒక్కరికి ఎలాంటి కండిషన్ లేకుండా జీవనభృతి ఇస్తానని ఇచ్చిన మాట ఈ రోజు వరకు అమలు కాలేదు. కాబట్టి ఇవాళ తెలంగాణ బహుళజన బీడీ కార్మిక సంఘం BLTO ఆధ్వర్యంలో మరి ప్రభుత్వానికి నిరసన తెలియజేయడం కోసమే ఇవాళ ఈ ధర్నా కార్యక్రమాన్ని చేపడుతున్నాం. ఎందుకోసమంటే తెలంగాణ రాష్ట్రంలో వివిధ బీడీ కంపెనీలలో పనిచేసేటువంటి బీడీ కార్మికులు, ప్యాకర్లు, పట్టి, చాటన్, పేకేదార్ తదితరులు తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 10 లక్షల మంది ఉంటారు. 10 లక్షలు ఇంట్లో 2 ఓట్లు అంటే 30 లక్షలు అంటే 30 లక్షల ఓట్లతోటి ఇవాళ గడిచినటువంటి పోయిన BRS ప్రభుత్వము 2014 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కేసీఆర్ 1000 రూపాయల జీవనభృతి ఇస్తా అని అనడం జరిగినది. అంటే 1000 రూపాయల జీవనభృతి అంటే వాళ్ళ బీడీ కార్మికుల మీద ఉండే ప్రేమతోటి కాదు. బీడీ కార్మికుల ఓట్లు పడాలి అంటే కార్మికులు కాబట్టి వీళ్ళకి ఎక్కువగా కేర్ అండ్ ప్రొటెక్షన్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. హెల్త్ అండ్ సేఫ్టీ మీ గురించి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. మరి అట్లా ఆలోచించాలంటే గవర్నమెంట్ పని చేయకుండా ఉండుండ్రి అని చెప్పలేదు. చెప్తుందా? మీరు పని చేయకుండా ఉంటారా? ఉండరు. మరి ఎట్లా ఇప్పుడు? కాబట్టి అది చేస్తున్న పనికి కొంచెం ఎక్స్ట్రా మనీ వేతనం కానీ ఇట్లాంటి వృత్తి మీరు ఏదైతే అడుగుతుండ్రో 4016 రూపీస్ ఇట్లా కొంత ఎక్స్ట్రా మనీ ఇస్తే ఈ కార్మికులు కొంత నష్టపోకుండా వాళ్ళు ప్రమాదమైనప్పటికీ ఈ పని చేయడానికి మన యొక్క సమ్మతి అనేది ఉంటుంది. కాబట్టి వీళ్ళు చాలా రోజుల నుంచి మన ఎంపీలు వీళ్ళు మాట్లాడిండ్రు గతంలో. ఇప్పుడు బిజీ పరిశ్రమ ఉన్న కాగానే మనకు ఒక ఎంపీ కాబట్టి మమ్మల్ని ఓటు వేయించుకొని నువ్వు గడ్డ మీద కూర్చున్నావు. మరి ఇవాళ మా ఓట్లతో నువ్వు అధికారంలో ఉన్నావు. మరి మాకు ఇచ్చిన మాట ఎందుకు నువ్వు అవమానం చేస్తున్నావు అనే ఉద్దేశంతోనే ఇవాళ తెలంగాణ బహుళజన బీడీ కార్మిక సంఘం BLTO
రాష్ట్ర వ్యాప్తంగా మొన్న కామారెడ్డిలో వేలాది మంది బీడీ కార్మికులతో ఆందోళన చేస్తాము, ఇవాళ ఈయన చేస్తున్నాము, రేపు నిజామాబాద్ లో వేల మందితోటి అక్కడ కలెక్టర్ ఆఫీస్ ముంగట ధర్నా చేస్తున్నాము. ఇంకా సిరిసిల్ల, సిద్దిపేట, మెదక్ అన్ని జిల్లాలలో చేసిన తర్వాత ప్రభుత్వం దిగిరాకపోతే అవసరమైతే హైదరాబాద్ అసెంబ్లీ వరకు పోయినా మనకి ఇస్తామన్న మాట 4016 జీవనభృతి ఇవ్వాలని మనం కొట్లాడుతున్నాము. ఎందుకోసం అంటే అయ్యా రేవంత్ రెడ్డి గారు మీ దగ్గర మాకు 2016 రూపాయలు రాని వాళ్ళకు రావడం లేదు, వచ్చిన వాళ్ళకి వస్తున్నాయి. మరి అందరికి కూడా ప్రతి ఒక్కరికి 4016 రూపాయలు ఇవ్వాలా. ఒకవేళ 4016 రూపాయలు ఇవ్వడానికి మీ దగ్గర డబ్బులు లేకపోతే మేము ఏమడుగుతున్నాం యూనియన్ తరఫున అంటే 2010లో మనము 33 రోజులు సమ్మె చేసాం. 2010లో 33 రోజులు కూలీ వర్గాలని సమ్మె చేస్తే ఇదే కాంగ్రెస్ పార్టీ కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండే, దానం నాగేందర్ అని ఆయన కార్మిక మంత్రిగా ఉండే ఆయన మనం పోరాటం చేస్తే 41 జీవో ఇచ్చిండు. ఆ 41 జీవోలో ఏముండదంటే షేరు బీడికి 1000 రూపాయలు, షేరు బీడికి 500 రూపాయల కూలీ ఇవ్వాలని ఉన్నది. అంటే 2010 అంటే ఇవాళ 2025 అంటే ఇవాళ 15 ఏళ్ల నాడు మన షేరు బీడికి 500 కూలీ అంటే ఇవాళ మన కూలీ ఎంత ఉండాలా? 800 ఉండాలా. 1000 బీడికి 800 రూపాయల కూలీ ఇవ్వాలా. మరి ఎవరు ఇవ్వాలి ఈ కూలీ? మన లెక్కలు కష్టం చేసి దోసుకునేటువంటి బీడీ సేట నుంచి ఇప్పియాలా. అంటే ప్రభుత్వం నుంచి కాదు, ఓ అంగన్వాడీ వాళ్ళు, ఓ ఆర్టీసీ వాళ్ళు, లేకుంటే ఒక టీచర్ అడుగుతుందంటే ప్రభుత్వ ఖజానా మీద పడే పాలం. కానీ మనకు 800 కూలీ ఎవరు ఇవ్వాలా? మన లెక్కలు కష్టం చేసి మనం దోసుకునేటువంటి బీడీ సేట్ల ద్వారా 800 కూలీ ఇప్పిస్తే నీకు ఇచ్చే 2016 రూపాయలు కానీ 4016 రూపాయలు కానీ బోడీ మాకు అవసరం లేదు. 10 కైకిలు చేస్తే 8000 వస్తాయి, 20 కైకిలు చేస్తే 16000 వస్తాయి. మరి ఈ 2000 4000 పిచ్చబడుకునే బతుకు మాకు అవసరం లేదు. ఒకవేళ ఈ 800 కూలీ వేస్తావా, లేకపోతే మాకు 4016 రూపాయల జీవనభృతి ఇస్తావా? 800 రూపాయల కూలీ వేస్తావా, మాకు 4016 రూపాయల జీవనభృతి ఇస్తావా? ఎందుకు అడుగుతున్నాం? నువ్వు ఓట్లల్లో అడిగినావు, మాట్లాడినావు కాబట్టి ఇంకేం చెప్పినావు? 8 వాగ్దానాలు, ఉచిత కరెంటు అన్నావు, మరి రైతులకు రుణమాఫీ అన్నావు, నిరుద్యోగుల కృషి ఇస్తా అన్నావు, మరి రకరకాల వాగ్దానాలు చేసి వాళ్ళ అధికారంలోకి వచ్చినావు. మరి ఇవాళ ఏడాది అవుతున్నది మన ఓట్లేసి గెలిపించినటువంటి ఎమ్మెల్యేలు, ఈ నిర్మల్ జిల్లాలో ఉండేటువంటి ఎమ్మెల్యేలు ఎవరన్నా నా బీడీ కార్మికులకు పెన్షన్ వస్తలేదని అసెంబ్లీలో మాట్లాడుతున్నా? ఎవరు మాట్లాడతలేడు. ఏ ఎమ్మెల్యే మాట్లాడతలేడు, ఏ మంత్రి మాట్లాడతలేడు, ఏ ముఖ్యమంత్రి కూడా మాట్లాడతలేరు. అంటే ఇవాళ బీడీ కార్మికులు అంటే ఇవాళ అందరూ హీనంగా చూస్తున్నారు. కాబట్టి మేమేమంటున్నాం, 2 నెలల్లో ఓట్లు రాబోతున్నాయి. ఏం ఓట్లు వస్తున్నాయి? సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఓట్లు వస్తున్నాయి. ఒకవేళ మాకు ఈ 4016 రూపాయలు ఇవ్వకపోతే రేపు వచ్చే ఎన్నికలలో కేసీఆర్ కు ఎట్లయితే బొంద పెట్టినామో రేవంత్ రెడ్డి కూడా అదే బొంద పెట్టడానికి సిద్ధంగా ఉంటే ఖచ్చితంగా మనందరికీ 4016 రూపాయల జీవనభృతి వస్తుంది. ఎందుకంటే ఓట్లప్పుడు మళ్ళా మన దగ్గరకు వచ్చి ఇక మళ్ళా కలుపులో తల పెట్టేసి మన దండం పెట్టేసి ఇక నేను ఇది ఇస్తా అది ఇస్తా అని మళ్ళీ మా మాయమాటలతో మన దగ్గరకు వస్తాడు. కాబట్టి ఇక్కడ మనం అడగాల, అయ్యా మరి నువ్వు ఎన్నికలల్లో మాకు ఇస్తాన డబ్బులు ఏవైతే ఉన్నాయో మరి పేదలు బీడీ కార్మికుల జీవనభృతితో పాటు డబుల్ బెడ్రూమ్ పేదలు ఎవరైతే ఉన్నారో మరి గుడిసెలు వేసుకొని మరి ప్రభుత్వ స్థలంలో మరి గుడిసెలు వేసుకున్నటువంటి వాళ్లకు పట్టాలు లేవు. ముఖ్యంగా బీడీ కార్మికులకు జీవనభృతి లేదు. ఎందుకంటే ఇవాళ బీడీ కంపెనీలో 26 రోజుల పని నడుస్తలేదు. ఒక దేశంలో మరి లంగలో ఒక 20-25 రోజుల పని నడుస్తున్నది. ఇక్కడ శివాజీ లేపలు ఉన్నారా? ఒకసారి చేతులు లేపండి. ఇంద్రప్రదేశ్ ఓకే, శివాజీ బీడీ కంపెనీ వాళ్ళ 9 రోజులు నడుస్తున్నది. అవునా కదా? 9 రోజులు అంటే ఇవాళ సంగంపలు రేపు సంగంపలు అని నడుస్తున్నదంతా 5 రోజులు. మరి నెలల 30 రోజులలో 5 రోజులు నడిస్తే ఏమి నీళ్ళు బతకాలా? మన్ను నీళ్ళు బతకాలా? మంచినీళ్ళు తాగి బతకాలా? ఏమి నీళ్ళు మనం బతకాలా? కాబట్టి నువ్వు ఇస్తాన 4016 రూపాయల జీవనభృతి మాకు ఇస్తే వేడి నీళ్లకు చల్లనీళ్లు తోడైనట్టు మనకు ఒక ఆసరా రావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ధరలేమో విపరీతంగా పెరుగుతున్నాయి. ఏ ధరైనా మరి అగ్గోలో మండుతున్నాయి. కానీ వాళ్ళ మన కూలీ మాత్రము దాన్నే ఉన్నాయి. 10 గంటలు 12 గంటలు పనిచేస్తే 200 కూలీ లేదు. మరి ఆకు తక్కువ, తమ్మాకు తక్కువ, దారం తక్కువ, కూలీ తక్కువ. అంటే ఇవాళ ఆకు అనేది వెండి ఇచ్చి బంగారం తెమ్మంటున్నారు, వెండి ఇచ్చి బంగారం తీసుకురమ్మంటున్నారు. అంటే ఆకేమో దరిద్రమాకే ఇస్తున్నారు, మరి పిల్లలేమో మంచి పిల్లలు కావాలంటున్నారు. ఎక్కడికి వెళ్ళవుతాయి?
ఖరాబాకి ఇచ్చి మంచి ఆకు తెమ్మంటున్నారు. మరి ఈ మంచి ఆకు అంటే ఇవాళ మనం అనేక ఫ్యాక్టరీలకు వెళ్తాం, బట్టలు వేసే ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్తాం. నూరుపోయి అయిపోతే కార్మికుడు చేస్తారా, యజమాని చేస్తారా? మీరు నాట్లేయడానికి పోతారు, నారున్న వరకే నాట్లేస్తారు, అవునా కదా? నారైపోతే ఆ ఇంటి యజమాని చేస్తారా, మీరు నారు పక్క వాళ్ళ నారు తీసుకొచ్చి ఇస్తారా? యజమాని చేస్తారు. మరి ఇక్కడ ఆకు తక్కువ పడ్డా, తమ్మకు తక్కువ పడ్డా, దారం తక్కువ పడ్డా మన రెక్కల కష్టంతో చేసే కష్టం నుండి కొనిపెడుతున్నాం. అంటే ఈ ప్రపంచంలో ఏ దేశంలో కూడా కార్మికులు కష్టాల నుండి దోచుకునే కష్టం నుండి మరి తీసుకొచ్చే పెద్దది ఎక్కడా లేదు. ఇన్ని కష్టాలు పని చేస్తే వాళ్ళ బీడీ కట్టలు బీడీ పరిశ్రమ మీద మరి లేనిపోయిన ఆంక్షలు పెట్టారు. ఏం పెట్టారు? 2001లో బీడీ కట్టల మీద పురోగమనం పెట్టారు. ఈ కేసీఆర్ కార్మిక మంత్రిగా ఉన్నప్పుడు, యూపీఏ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు బీడీ కట్టల మీద పురోగమనం పెట్టారు. ఓ 45 రోజులు సేపు కార్ఖానాలు పనిచేస్తే మేము ఎట్లా బతకాలని మనం అందరం రోడ్డు మీద వచ్చాం. అప్పుడు ఆ బీడీ కట్టల మీద పురోగమనం అయ్యి చిన్నగా ఊపిరితిత్తుల బీమా పెట్టారు. ఊపిరితిత్తుల బీమా వదిలేస్తే మరోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ పువ్వు గుర్తు మోడీ ప్రభుత్వం బీడీ కట్టల మీద క్యాన్సర్ బొమ్మ పెట్టింది. అయినా ఇంకా బీడీలు తాగుతున్న ఉద్దేశంతో బీడీ కట్టల మీద కోర్టు చట్టం పెట్టింది. కోర్టు చట్టం అంటే 4 ఉన్న దగ్గర బీడీ తాగితే మరి 6 నెలల జైలు శిక్ష, 6,000 జుర్మానా. అంటే కళ్ళు మీద, బీరు మీద, బ్రాండ్ మీద, విస్కీ మీద, గుడాంబం మీద లేని ఆంక్షలు మన బీడీల మీద రావడం మూలంగా ఇవాళ 20 రోజులు నడిచే కంపెనీ 10 రోజులకు వచ్చింది, 10 రోజులు నడిచే కంపెనీ 5 రోజులకు వచ్చింది. రేపు ఉన్న పని పోయే ప్రమాదం ఉన్నది. అంటే ఇవాళ బీడీ పరిశ్రమలో లక్షలాది మంది, తెలంగాణలో 10 లక్షలు, దేశంలో 60 లక్షలు, అంటే దాదాపు ఒక 3 కోట్ల మంది బీడీ పరిశ్రమ నమ్ముకొని పనిచేస్తున్నారు. వాళ్ళకు మొత్తంగా ఉపాధి చూపించకుండా బీడీ కట్టల మీద లేనిపోయిన ఆంక్షలు, జీఎస్టీ కట్టడం మూలంగా ఇవాళ పరిశ్రమ అంతా కూడా సంక్షోభంలో ఉన్నది. కాబట్టి మేము అడుగుతున్నది ఏంటంటే, బీరు బ్రాండ్ మీద లేని ఆంక్షలు ఈ బీడీ మీద తొలగించాలా? మరి జీఎస్టీ ఏదైతే ఉన్నదో 100 రూపాయలు మీరు తయారు చేసిన బీడీ మరి కిరాణా షాప్ లో అమ్మితే 28 రూపాయలు జీఎస్టీ పోతున్నారు. కాబట్టి ఇవాళ దేశీయ బీడీ కంపెనీ ఏం చేస్తున్నారు? కుర్కురే ప్యాకెట్లు అమ్ముతున్నారు. ఎందుకంటే ఈ బిర్ల వ్యాపారం చేసే వాళ్ళు ఆ కుర్కురే వ్యాపారం మనం చేసుకోవచ్చని అట్లా చేస్తున్నారు. అంటే వాళ్ళు మళ్ళా తిరిగి కార్మికుల ముందే భారం పడుతున్నారు. కాబట్టి ఇక్కడ మీరు అందరూ గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, అమ్మైనా అడగండి అన్నం పెట్టది. ఏదైనా మనం కొట్లాడకుండా ఏ సమస్య కూడా పరిష్కారం కాదు. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన తర్వాత మనం మొదటిసారిగా ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ గారు ధర్నా చేస్తున్నాం. అయ్యా రేవంత్ రెడ్డి గారు, ఇప్పటికైనా మా ఓపికని, సహనాన్ని పరీక్షించకుండా నువ్వు ఇచ్చిన వాగ్దానం ఏదైతే ఉన్నదో ఎలాంటి షరతులు లేకుండా 4,016 రూపాయల జీవనభృతి ఇవ్వాలి. మరి 2014 ఫిబ్రవరి 28వ తారీఖు కటాఫ్ డేట్ తొలగించి మరి బేషరతుగా ఈ జీవనభృతి ఇవ్వకపోతే గత టీఆర్ఎస్ కేసీఆర్ కు ఏ విధంగా పట్టిందో మీ ప్రభుత్వానికి కూడా ఆ గతి పట్టక తప్పదని తెలియజేస్తూ, మరి ఎందుకంటే వాళ్ళ మీరు దరఖాస్తులు తెచ్చారు, ఆ దరఖాస్తులు అన్ని కూడా ఇంకా ఒకరిద్దరు మాట్లాడగానే జమ చేసిన తర్వాత